హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ ఎర్నింగ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్‌గా పైకాయిన్ అనేది దగ్గర దగ్గర 0.8 దాకా ట్రేడ్ అయింది. అంటే దగ్గర దగ్గర ₹80 దగ్గర ట్రేడ్ అయింది. సో అది అండ్ అదేవిధంగా మనకు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పుంటాను. రూబీ కాయిన్ అని చెప్పి అండ్ అదేవిధంగా మనకు బీ నెట్వర్క్ మనం ఎప్పుడో చేసాంలేండి. బీ నెట్వర్క్ కూడా 2020లోనే ఈ బీ నెట్వర్క్ గురించి ప్లస్ మన సిద్రా కాయిన్స్ ఆల్రెడీ మన ఛానల్ నుంచి సెల్ చేస్తున్నాం. సో ఇదొకటి ఈ టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మనం వచ్చి మన ఛానల్ యాక్టివ్గా పై అండ్ అదేవిధంగా సిద్రా కాయిన్స్ అండ్ ఫ్రీ మైనింగ్ ఏదైతే ఉందో వీటిపైన వీడియోస్ కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోస్ గురించి అప్డేట్స్ ఏ విషయాలు అంటే న్యూ అప్డేట్స్ ఏదైనా కావాలి ఖచ్చితంగా వెంటనే అంటే ఈ అఫిషియల్గా ఏదైతే మనకు అప్డేట్స్ వస్తాయి అవన్నీ కూడా వెంటనే కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మేము పెట్టిన వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పైకాయిన్ రీసెంట్గా 0.8 దగ్గర ట్రేడ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకు ఎస్టర్డే మనకు డేట్ కూడా కనబడుతుంది ఇక్కడ 21వ తేదీ. సో మనకు 0.8 దగ్గరకు వచ్చింది. అండ్ 0.8 అంటే అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర ₹80 దగ్గర మనకు ట్రేడింగ్ అయింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మనకు పై ప్రిడిక్షన్ సిద్ర ప్రిడిక్షన్ వీడియో చేసాము. వీడియో చూడండి, నేను ప్రిడిక్ట్ చేసింది $50 వరకు రావచ్చు ఫ్యూచర్లో ఈ ఇయర్ ఎండ్ లోపు. ప్లస్ అది ఈ ఇయర్ ఎండ్ లోపు ఒక $3 to $4 టచ్ అవ్వచ్చు అని కూడా నేను ప్రిడిక్ట్ చేశాను. సో మనం ప్రిడిక్ట్ చేసిందే జరుగుతుంది. సో ఇంకా కూడా ఇది ఏదైతే ఉందో మనకు సెకండ్ మైగ్రేషన్ ఉంది ఇంకా. సో సెకండ్ మైగ్రేషన్లో చాలా కాయిన్స్ అనేది బయట సప్లైలోకి రావడం జరుగుతుంది. సప్లైలోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ కాయిన్ అనేది మనకు కొంచెం డంపింగ్ జరుగుతుంది. సో ఇంచుమించు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ₹40 నుంచి ₹50 మధ్యలో ఈ పైకాయిన్ రావచ్చు అనే నా ఎక్స్పెక్టేషను. సో ఇంకా తక్కువైనా రావచ్చు, ఎందుకంటే ఈ రెఫరల్ అనేది ఏ విధంగా ఇస్తారో అనేది మనకు క్లారిటీ లేదు. ఒకేసారి బల్క్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉన్నాయనుకోండి, అలాగా డైరెక్ట్గా వాళ్ళకి రెఫరల్ మొత్తం పైకాయిన్లు ఇచ్చారనుకోండి, అక్కడ హ్యూజ్ సెల్ వాళ్ళు 50% సెల్ చేసినా ఆల్ ఓవర్ ప్రపంచంలో ఎంతమంది రెఫరల్ కొన్ని లక్షల కాయిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మార్కెట్లోకి రావడం వాళ్ళు 50% సెల్ చేసుకున్న పని 50 వద్దు ఒక 25% సెల్ చేసుకున్న మార్కెట్లో హ్యూజ్ డంప్ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఎవరైనా బై చేయాలి అంటే ఫ్యూచర్ కోసం బై చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ట్రేడింగ్ అంటే వెంటనే కొనాలి, ఒక సెంట్ అయితే పెరగాలి అలాగని కాకుండా మీరు తక్కువ ప్రైజ్లో 0.8లోనో 0.7 0.5లోనో ఒకవేళ బై చేసినా, ఇది నా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, బై చేసినా ఫ్యూచర్ కోసం ఒక 5 years 10 years అనుకొని మీరు బై చేయండి. అది కూడా ఒకేసారి బై చేయకూడదు, పార్ట్ బై పార్ట్ బై చేయాలి. ఈరోజు ప్రజెంట్ $1 ఉంది, ఇక్కడ ఒక ₹1000 పెట్టారు అనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు 0.8 వచ్చింది మొన్న, అలాగా ఫ్యూచర్లో మళ్ళీ 0.8 వస్తే అక్కడ ఒక ₹1000 పెట్టండి. ఇంకా తగ్గిందనుకో 0.7కి వచ్చింది అంటే ఒక ₹70 వచ్చింది, అక్కడ ఒక ₹1000. మీ దగ్గర ఏదైనా ఒకేసారి పెట్టకుండా లక్షలు మీ దగ్గర ఉన్న అమౌంట్లో జస్ట్ క్రిప్టో అంటేనే మనకు రిస్కీ ఉంటుంది, చాలా వాలటైల్గా ఉంటుంది. కాబట్టి ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ 1000 2000 రెగ్యులర్గా మీ వల్ల ఎంత అవుతుందో అంత తక్కువ అమౌంట్తోని మీరు ఒక ప్రైస్ తగ్గినప్పుడు ప్రతిసారి మీరు బై చేస్తూ ఉండండి ఫ్యూచర్ కోసం 5 years 10 years అలాగా. సో నాకైతే అనిపిస్తుంది పై మీద ఫ్యూచర్ ఉంటుంది, ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇవంతా రెగ్యులర్గా స్టార్ట్ అయితే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్గా మనకు అంటే ఈ సప్లై ఎక్కువ శాతం బయటకు వచ్చింది అనుకోండి, రెఫరల్ కానీ సెకండ్ మైగ్రేషన్ కాయిన్స్ అన్లాక్ అయ్యే కాయిన్స్ ఇవన్నీ వచ్చాయి అనుకోండి, మనకు హ్యూజ్ డంప్ కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ కాయిన్ పైన మన ఫ్యూచర్ కోసమే చూసి బై చేయండి. రెగ్యులర్ అంటే ఏదో మనం ఇప్పుడు కొన్న $1 దగ్గర పేగిపోయి సమ్మేద్దామని చెప్పి అలా దీంతో కొనొద్దండి. సో ఇది నా కాషన్ దీని గురించి. ఇదే కాకుండా పైకాయిన్ లాగే మనకు తెలిసింది సిద్రా కాయిన్ అని చెప్పి మనకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. ఈ సిద్రా కాయిన్ కూడా మనకు తెలిసి ఇయర్ ఎండింగ్ అంటున్నారు. సో ఇయర్ ఎండింగ్ లేకపోతే 2025 2026, సో కొంచెం అటు ఇటు ఇంకా అంటే మనకి 2025లోనే ఇంకా త్వరగా లాంచ్ అవ్వచ్చు, కొంచెం లేట్గా లాంచ్ అవ్వచ్చు. లాంచ్ అవుతుంది అంటున్నారు, లాంచ్ అవుతుందో మనకైతే తెలియదు. కాకపోతే ఈ బ్లాక్ చైన్ సిద్రా బ్లాక్ చైన్ అనేది గ్యాస్ ఫీస్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏ బ్లాక్ చైన్లో కూడా ఎంత తక్కువ ఫీజు చూడండి, 0.00002. సో ఇది మనకు ట్రాన్సాక్షన్ కూడా వితిన్ 2 to 3 secondsలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీకు మనం చూసామంటే బిట్కాయిన్ కానీ ఎథీరియం కానీ బిఎన్బి కానీ ఏ బ్లాక్ చైన్లో అయినా సరే మినిమం 1 minute 2 minute 3 minute తీసుకుంటుంది విత్డ్రా చేయడానికైనా, మనకు లేదంటే సెల్ చేయడానికైనా, అంటే మనం ఒక వాలెట్ నుంచి ఒక వాలెట్కి పంపించాలన్నా చాలా టైం తీసుకుంటుంది. కానీ సిద్రా వచ్చి వితిన్ సెకండ్స్లో మెటామాస్క్లో మనకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాం, అక్కడి నుంచి ఈ అప్లికేషన్ నుంచి మనం మెటామాస్క్ పంపించిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ట్రాన్సాక్షన్ అనేది వితిన్ 4 to 5 secondsలో వెళ్ళిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా ఉంది ఈ సిద్రా బ్లాక్ చైన్ అనేది. సో ఇంత డెవలప్ చేసిన వాళ్ళు లాంచ్ చేయకుండా ఉండరు అని నా ఒపీనియన్. కాబట్టి నాకు తెలిసి నా ఒపీనియన్ 90% 99% లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ రిస్క్ బ్యాడ్ చేసి కొనుక్కోవాలి అంటే మన ఛానల్ తరపున ఈచ్ కాయిన్ ₹20కి సెల్ చేస్తున్నాము. మీరు 1000 కాయిన్స్ కావాలా కొంటారా, మీ అంటే స్తోమతను బట్టి పోయినా పర్లేదు వచ్చినా పర్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కాయిన్స్ కొన్నారనుకోండి, అది ఒక్కొక్క కాయిన్ $1 అయింది, ఎంత అవుద్ది అప్పుడు
$1000 అంటే $80,000 అవుతుంది. ఇప్పుడు నేను ఆ రోజు మీకు ఇచ్చాను, నాకు ఇచ్చేయండి అంటే మీరు ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ప్రాఫిట్ వచ్చిన మీదే, లాస్ వచ్చిన మీదే. కాబట్టి మీరు ఎంత బేర్ చేయగలరో అంత అమౌంట్‌తోని మీరు బై చేయండి. సో, ఇది నేను చెప్పడం అనమాట. ఎందుకంటే పై కాయిన్‌లు కూడా చాలామంది 400, 500 పెట్టుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా చాలామంది లాస్‌లో ఉన్నారు. ఆ రేట్‌లో పెట్టుకున్న వాళ్ళు. సో, కాబట్టి నేను చెప్తున్నాను పై కాయిన్ తక్కువలో కూడా కొన్నారు. రూ. 10, రూ. 20లో కూడా కొన్నారు. సో, అలా చాలా తక్కువలో ఉంది కాబట్టి చెప్తున్నాం అనమాట ఇప్పుడు. ఒకవేళ మీకు కావాలంటే కాంటాక్ట్ చేసి బై చేయండి. సో, ఇదే కాకుండా ఇలాంటి అప్లికేషన్ ఇంకొకటి ఉంది. బీ నెట్వర్క్ అనేది నేనైతే ప్రెజెంట్ 2020 నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ దీనిపైన మన ఛానెల్‌లో ఒక వీడియో కూడా ఉంది. సో, ఈ వీడియో కూడా సేమ్ మనకు డైలీ ఒకసారి ఈ బీ ఉంది చూసారా? దీనిపైన క్లిక్ చేయాలి 24 అవర్స్‌కి ఒకసారి. సో, మనకి కాయిన్స్ మైన్ అవుతాయి. మన రిఫరల్స్ గానీ ప్లస్ మనది మనం డైలీ క్లిక్ చేయడం బట్టి నాకు ప్రెజెంట్ 1 బీ పర్ అవర్ వస్తుంది. అంటే డైలీ 24 కాయిన్స్ వస్తున్నాయి. సో, ఇది స్టార్టింగ్‌లో ఇంకా చాలా ఎక్కువ వచ్చేది. ప్రెజెంట్ తగ్గింది స్పీడ్ అనేది. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను రిఫరల్ లింకు ఈ బీకి సంబంధించింది నా డిస్క్రిప్షన్‌లో ఉంటది. అదేవిధంగా మన వాట్సాప్ ఛానెల్ ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు సిద్రా కాయిన్లు కావాలంటే కాల్ చేయండి. సో, ఈ అప్లికేషన్‌ని యూజ్ చేయాలి అంటే నా రిఫరల్ కోడ్‌తోని మీరు చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇదొకటి అండ్ అదేవిధంగా మనకు రూబీ కాయిన్ అనేసి ఒక కాయిన్ ఉంది. సో, ఆల్రెడీ ఈ కాయిన్ సెల్ బై కూడా చేయొచ్చు. ఈ రూబీ వాలెట్ ఉంటదనమాట. మీకు ఇక్కడ చూడండి కింద వాలెట్ అని ఉంటది. ఇది రూబీ వాలెట్. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇది స్కానర్ హ్యాష్ కోడ్ ఉంటది. ఇది సీడ్ ఫేసు. సో, దాన్నిచ్చి మనం ఓపెన్ చేయాలి. రూబీ కాయిన్ ఇది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ కాయిన్స్ రిసీవ్ చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు. కేవీసీ చేసిన తర్వాత. ప్రెజెంట్ నాది కేవీసీ అవ్వలేదు. సో, ఈ రూబీ కాయిన్స్ కూడా ప్రెజెంట్ బయింగు, సెల్లింగు జరుగుతుంది. మీకు రూబీ కాయిన్స్ కావాలి అన్నా కాంటాక్ట్ చేయండి. కొంచెం మంచి ప్రైస్‌కే చేద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రూబీ కాయిన్ మనకు రిఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. దీని ద్వారా కూడా మనకు రూబీ కాయిన్ కూడా మంచి హైప్ ఉంది మార్కెట్‌లో. కాబట్టి రూబీ కాయిన్ పైన కూడా ఫ్యూచర్‌లో మనం రూబీ కాయిన్ అండ్ బీ నెట్వర్క్ పైన కూడా మనం ఫ్యూచర్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాం. ఏదైతే మనం ఇప్పుడు పై కాయిన్ అండ్ సిద్రా కాయిన్ పైన వీడియోస్ చేస్తున్నామో అదేవిధంగా రూబీ కాయిన్ అండ్ అదేవిధంగా బీ నెట్వర్క్ పైన మనం రెగ్యులర్‌గా వీడియోస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు పై నెట్వర్క్ ఏదైతే ట్రేడింగ్ ఉందో ఆ ట్రేడింగ్ సంబంధించి ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది రెగ్యులర్‌గా మనం చెప్తాం. పై ప్రైస్ ప్రెజెంట్ అంటే రెగ్యులర్‌గా ఎలా వెళ్తుంది? ఎంత ప్రైస్ ఉంది? ఏంటి? మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? అనేది రెగ్యులర్‌గా మనం రెగ్యులర్ వీడియోస్‌లో రెగ్యులర్‌గా మనం ఇన్ఫార్మ్ చేస్తాం పై గురించి. ఒకవేళ మీరు పై సెల్ చేయాలన్నా, బై చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి. వీలైనంత వరకు మార్కెట్ రేట్‌కే చాలామంది బయట ఏంటంటే పై సెల్ చేయాలి అంటే మీరు పై ఇచ్చారనుకోండి 20%, 10% జీఎస్టీ అనేది అని చెప్పి కట్ చేస్తారు. మనకు అంత అక్కర్లేదు. రూ. 1, రూ. 2, రూ. 3 మార్జిన్‌తోని మనం మార్కెట్ రేట్‌కే మనం సెల్ చేస్తాము పై కాయిన్స్ అనేది. బై చేయడం కూడా మీకు మార్కెట్ రేట్‌కే ఇంచుమించు బై చేసిస్తాం. కాబట్టి మీకు సిద్రా కాయిన్స్ బై చేయాలన్నా రూబీ కాయిన్స్ కానీ, పై కాయిన్స్ సెల్లింగ్ ఆర్ బయింగ్ ఏదైనా సరే డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నెంబర్ కానీ, గ్రూప్ గానీ ఉంటది. జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.